తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక మాటని ఎన్ని రకాలుగా అనొచ్చో ట్రై చేద్దాం. ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా కత్తి కావాలా? 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 అక్క ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా కత్తి కావాలా? ఏంటమ్మా ఇది? అతను మన ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? ఫోన్లేమ్మా, 2 రోజులు ఉంటానంటే కాదని లేకపోయాను. నీకు అసలు ఏం తెలీదమ్మా. 2 రోజులే ఉండేవాడైతే ఆ మంచాలు పొయ్యిలు ఎందుకు తెచ్చుకుంటాడు? అది కాదమ్మా, అతను వంట అతను చేసుకుంటే తప్ప నోటికి సహించదంట, అందుకని పొయ్యి తెచ్చుకున్నాడు. అతను మంచం మీద అతను పడుకుంటే తప్ప నిద్ర పట్టదంట, అందుకని మంచం తెచ్చుకున్నాడు. ఇన్ని సిద్ధాంతాలు పాటించేవాడు ఏ లాడ్జ్ లోనో సత్రంలోనూ దిగాలి గాని మన ఇంట్లో దిగడం ఏంటి? అదమ్మా, లాడ్జ్ లోనే దిగాడంట. అక్కడ ఎవరో దొంగ విధవా పాప అతను తెచ్చుకుని 6,000 రూపాయలు దొంగతనం చేశాడంట. ఇతన్ని చూస్తేనే దొంగ కోళ్లు పట్టే రకంలా ఉన్నాడు. ఇతన్ని మరో దొంగ దోచడమా? అది నువ్వు నమ్మటమా? అది కాదు మా పాప కుర్రోని చూస్తే చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నాడు. అవునా? అతన్ని వెంటనే వెళ్ళిపోమని చెప్పు. నువ్వు చెప్పకపోతే నేను చెప్పాల్సి వస్తుంది. దీపాలు పెట్టాక నేనే చెప్తాలే. అమ్మా, అతన్ని పొమ్మని చెప్తావా లేదా? దీపాలు వెళ్ళప్పుడు పొమ్మని చెప్పకూడదమ్మా, రేపు పొద్దునే చెప్తానుగా. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం, చేరనేని పాద తీరం కర్పూర దీపం. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం, చేరనేని పాద తీరం కర్పూర దీపం. ఆర్పివేకే ఈ దీపం కర్పూర దీపం, నా కర్పూర దీపం, ఈ కర్పూర దీపం. దొంగ ప్రార్థనలు దొంగ దండాలంటే నాకు అసహ్యం. ఇప్పటి వరకు గౌరవించి అండి అన్నాను, ఇప్పుడు మర్యాదగా లేస్తావా లేదా? దైవ ప్రార్థన చేసుకునే వాళ్ళని దూషిస్తే దైవాన్ని దూషించినట్టే లెక్క. అయినా దీపం పెట్టి సంధ్యావందనం చేసుకోవలసిన ఆడపిల్ల నోటి వెంట బూతురా? రామ రామ, నువ్వేం చెప్పక్కర్లేదు. దైవ దోషం చేయకూడదమ్మా. లోపల రా. మరి తన అక్కడి నుంచి లేవమని చెప్పు. ఇవాళ కానీ రేపు చెప్పానుగా. రా. దొంగ చూపులు దొంగ ప్రార్థనలు. ఏమిటి? నన్ను మీరు అనకుండా నువ్వు అంటావా? రేపు నుంచి మీరు కూడా నువ్వే. అమ్మా పాల్. రే బణం, ఆ బకెట్తో నీళ్లు పట్టాల మొంగడుకోవాలి. నిన్నే, నేను ఇంటి ఓనర్ని, ఆ మాత్రం గౌరవించుకోవడం కూడా తెలియట. నిన్నే దొంగకోళ్ళు నన్ను రా, పైగా నన్ను దొంగకోళ్ళని పిలుస్తావా? కొట్టకుండా వస్తావేంట్రా? ఇప్పుడు దౌర్జన్యంగా మా ఇంట్లో ఉండటమే కాకుండా ఏకంగా మా తమ్ముడిని మర్డర్ చేద్దాం అనుకున్నారా? నేను మడ్రా? వాడే నన్ను మడ్ర చేసేట్టున్నాడండి. పైగా నన్ను దొంగకోళ్ళు అని పిలిచాడు. చిచి, బుద్ధి లేకపోతే సరే. రే, నువ్వు లోపలికి రా. మగ్గు కావాలరా? మగ్గు పందిన పంది నువ్వే దొంగకోళ్ళు. మళ్ళీ దొంగకోళ్ళు. అవును, ఇన్నిసార్లు దొంగకోళ్ళు దొంగకోళ్ళు అన్నారు. ఒకవేళ నా ముఖం ఏమైనా దొంగకోళ్ళ ఉందా? చిచి, అమ్ము. ఈసారి ఆలస్యంగా వస్తే నీ ఉద్యోగం క్లోజ్. ఈ వేధవ న్యూసెన్స్ వల్ల ఇవాళ కూడా లేట్ అయిపోయింది. పిచ్చుకోక దగ్గర ఎన్ని తిట్లు తినాలో. తప్పుకోండి, నేను ముందు స్నానం చేయాలి. ఆ మాటకొస్తే నేను మగాణ్ణి, నేనే ముందు స్నానం చేయాలి. మగాళ్ళైతే మాత్రం నేను ఇంటికి అద్దె కడుతున్న మనిషిని, నేనే ముందు స్నానం చేయాలి. ఆ మాటకొస్తే నేను హౌస్ ఓనర్ని, అంటే ఓనర్ ఆఫ్ ద హౌస్ అన్నమాట. కానీ నేను ఆఫీస్కి వెళ్లాల్సిన మనిషిని. మీకు వేరే పనే ఉంది, మమ్మల్ని చంపుకు తింటాం తప్ప. అదైనా నాకు పనుందని ఒప్పుకున్నారు కదా, థ్యాంక్స్. ఇది నా ఇల్లు.
ఇది నా బాత్రూమ్, ఇది నా తువాలు, ఇది నా సో బాక్సు, ఇది నా ఒళ్ళు. ప్రస్తుతం గంటన్నర స్నానం చేయాలని నిర్ణయించుకున్నాను. అలాంటి విషయాలు మీకు నచ్చకపోతే వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఏమండి, స్నానానికి గంట కావాలా? నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. ఛీ, నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంటే మధ్యలో నీ కూడా ఏంట్రా? నీ గొడవ ఏంట్రా? సన్యాసికి బెత్తెడు గోచి, సంసారికి చీరల పేచి, మనకే లేదు ఏ పేచి పూచి. నీలో పేరేంటి? ఎవరండి ఎవరా హౌస్ ఓనర్ మర్యాద కూడా లేకుండా పైపు కట్టేసింది? కళ్ళు పడిపోతున్నా నాకేంటి ఎవరు లాగేస్తాడు? ఐఎమ్ సారీ. పంది అమ్మా, అటెండెన్స్ రిజిస్టర్ ఎండీ రూమ్కి వెళ్ళిపోయినట్టుంది. ఏమా వచ్చావా? ఛాంబర్ లో కూర్చోవలసిన ఎండీ గారు ఎక్కడ కూర్చున్నారో చూడు. రోజు ఆఫీసుకి టైంకి రావాలి అని పిచ్చి కుక్కలా వెంటబడి చెప్పినా నీలో మాటేమీ రాలేదు. అసలు నేను ఇంకా ఉద్యోగంలో ఉండనిచ్చినందుకు మాకు మాకు బుద్ధి లేదు. సార్, రేపటి నుంచి టైంకి వస్తానండి. కర్మ రేపు కాసుకో. ఏమ్మా, నువ్వు ఆఫీస్ లో పనిచేసే పిల్లవా? అవునండి. ఈ ఇంటికి 1200 అద్దె, 12,000 అడ్వాన్స్. నువ్వు భరాయించగలవా? అమ్మా, నా మాట విను. ఆ అబ్బాయి అంతగా అల్లరి చేస్తుంటే మనం మొండికేయడం మంచిది కాదు. వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోదాం. ఇన్ని గొడవలు పడి ఈ ఇంట్లోనే ఉండాలని నాకు లేదమ్మా. 10 ఏళ్లుగా ఉంటున్నాం కాబట్టి ఈ ఇంటికి అడ్వాన్స్ లేదు, అద్దె కూడా తక్కువే. కానీ ఇప్పుడు వేరే ఇల్లు అంటే వేలకు వేల అడ్వాన్సులు కట్టాలి, అద్దెలు కూడా చాలా ఎక్కువే. నా జీతం అంతా అద్దెకి సరిపోతే ఇంకా మనం ఏం తిని బ్రతుకుతామ్మా? 3 3 3 4 శ్రీమద్రమారమణ గోవిందో హాయ్. గిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా, గిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా, యశోదతనయ గిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా. 3 3 9 అంట, 4 3 12 అంట, 7 3 21, 8 3 36 గిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా, గిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా, గిట్టమ్మా గోపాల బాల. ఏమిటి న్యూసెన్స్? న్యూసెన్సా? కాదండి, పాటలు పాడుతున్నాను, భక్తి గీతాలు. తెలుస్తూనే ఉంది, కానీ ఇది పిల్లలు చదువుకునే టైం. అయ్యో పాపం, ఇది నేను పాటలు పాడుకునే టైం అండి. సాయంకాలం 7 గంటల నుంచి 8 గంటల దాకా శ్రోతలు కోరిన తెలుగు పాటలు పాడుతుంటాను. మీకోసం కావాలంటే పద్యాలు కూడా పాడతాను. చెలియో చల్లకో తమకు చేసిన ఎగ్గులో. శృతి చాలు. ఈ టైంలో పాటలు కాదు, కుక్కలు మొరిగినా నేను ఊరుకోను. ఏమిటి? కుక్కలు మురిగినా ఊరుకోరా? అయితే నక్కలు కూడా మురుగుతాయి. మనిషి అయితే మాటతో చెప్పచ్చు. లేవండి, లేవండి. ఈ మాత్రం అల్లరికి అక్కడి నుంచి లేపగలిగానండి. రేపు నేను చేసే అల్లరికి వీళ్ళు ఇల్లు ఖాళీ చేయడం ఖాయం. పాపం, వీళ్ళకి ఇల్లు ఖాళీ చేసే టైం వచ్చేసింది. సీతమ్మ ఆయమ్మ తాళి చేయవే
పొంగున విసరక కోర్టుకు లాగకుమా కొండను దాకక పిండిగా మారక పిల్లని పిడుగమ్మ సీతమ్మ మాయమ్మ కాళీ చేయవే కొంపను చకచక పెట్టక తెగమక సీతమ్మ మాయమ్మ కాళీ చేయవే కొంపను చకచక పెట్టక తెగమక నే పెద్ద లయ్యర్నే పేరున్న లాయర్నే నాతోటి పెట్టుకో కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టేస్తా పట్టు సివిలైతే చించేస్తా క్రిమినల్ రంచేస్తా నిన్ను ఎక్కిస్తా అబ్బబ్బో అనిపిస్తా పరువంతా వేలం పాట పాడిస్తానము 10 మంది నవ్వేటట్టు చేసేస్తానము అరటెక్కులు నిక్కులు టక్కుట మారపు దూకుడు దొరకమ్మా పట్టాలెరుగని క్రీడలు దెబ్బకు అప్లీ లేదమ్మా సీతమ్మ మాయమ్మ కాళీ చేయవే పంపను చకచక పెట్టక తెగమక సీతమ్మ మాయమ్మ కాళీ చేయవే పంపను చకచక పెట్టక తెగమక నీ అద్దే నా కొద్దే నా ఇల్లే నా ముద్దే సర్దేయి పెట్టే పేట వెయ్యన్నై పడతానే భూతాన్నై కొడతానే వెళ్ళండి అవుదు వాకిట్లో కలబడతా నా ఇంట్లో చొరబడతా నీ పప్పులు ఉడికిస్తే నా ముప్పులు కలిపేస్తా గొడుగుచ్చు కొట్టానంటే గోలే కొండము కొరవింకా చేశావంటే గోలే మాలము అవి చెప్పుడు మూకల తప్పుడు కూతలు వింటే ఫైరింగ్ హక్కులు అంటే చిక్కులు తప్పవు ఆఖరి వార్నింగ్ సీతమ్మ మాయమ్మ కాళీ చేయవే పంపను చకచక పెట్టక తెగమక సీతమ్మ మాయమ్మ కాళీ చేయవే పంపను చకచక పెట్టక తెగమక కోప్పడి సంపల పొంగున విసరక కోర్టుకు లాగకుమ్మ కొండను తాకక పిండిగా మారక పిల్లని పిడుగమ్మ సీతమ్మ మాయమ్మ కాళీ చేయవే పంపను చకచక పెట్టక తెగమక అదేంటమ్మా అలా ఉన్నావు అసలు ఇదంతా నీ వల్ల జరిగింది ఏకులా వచ్చిన మనిషి మేకులా తయారయ్యాడంటే అందుకు కారణం నువ్వు కదూ వచ్చిన వాడు మర్యాదగా ఉండకుండా ఇంట్లోనూ వీధిలోనూ నన్ను ఏడిపిస్తున్నాడంటే కారణం నువ్వు కదూ 2 రోజులు ఉంటాడన్నావు ఇప్పుడు ఎన్ని రోజులు గడిచాయి అయినా అతన్ని పొమ్మలవే అది కదమ్మా ఆ విషయం ఎన్నిసార్లు అడిగినా మున్సిపాలిటీలో బిల్లులు ఇంకా పాస్ అవ్వలేదు అంటున్నాడు దిక్కు మాలిన బిల్లులు మనం చచ్చేదాకా పాస్ అవ్వకపోతే అప్పటి వరకు ఇక్కడ ఉంటాడా రామరామ ముందు ఆంజనేయుల బొమ్మ ఇక్కడ పెట్టు నేను నిర్ణయానికి వచ్చాను బొంబాయి ఉత్తరం రాసి దాదా మావయ్య రమ్మని పిలుస్తాను అయ్యో ఈ గొడవలో మావయ్య ఎందుకమ్మా అసలే వాడు మొదటి మనిషి ఇలాంటి రాలుగాయలకి బుద్ధి చెప్పడానికి అలాంటి రౌడీ దాదాలే కరెక్ట్ అమ్మా ఏమిటో ఆ ఆంజనేయుల మీద కోపం ఈ ఆంజనేయ స్వామి మీద చూపిస్తుంది మా అమ్మాయిని క్షమించు స్వామి మా ఇంట్లోకి మా హౌస్ ఓనర్ అల్లిపిల్లి ఆంజనేయులు పిశాచంలో ప్రవేశించి తిష్ట వేశాడు పొమ్మంటే పోకుండా మమ్మల్ని పీడించుకు తింటున్నాడు అందుచేత అతని పీడ వదిలించడానికి బొంబాయిలో ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న నువ్వు వెంటనే వచ్చి ఈ పిశాచానికి బుద్ధి చెప్పి మాకు మనశ్శాంతి కలిగించమని కోరుతున్నాను ఈ ఉత్తరం అందని వెంటనే బయలుదేరవలసింది ఇట్లు మీ మేనకోడలు నీరజ హెచ్చరిక బొంబాయి నుంచి వచ్చే దాదా మావయ్య బాగా పేరు మోసిన రౌడీ దయాదాక్షిణ్యాలు లేకుండా మనుషుల్ని చంపడం అతనికి ఆట అతని చేతుల్లో నువ్వు చావడం నాకు ఇష్టం లేదు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నీ ప్రాణాలు దక్కించుకో ఇట్లు ఈ ఇంటి సభ్యులు దాదా బొంబాయి దాదా
గుండెలు తీసిన బంటు గాడిద గుడ్డు అని లేని మామయ్య గురించి బిల్డప్ ఇస్తూ నన్ను భయపెడతావా ఇడియట్? మా మామయ్య నిజంగా ఉన్నాడా కదా ఒకరోజు ఆగి నీకే తెలుసు. పాపం జాలేస్తుంది నేను చూస్తే. ఏయ్, ఎందురా ఎందురా జాలి? ఎల్లుండి కల్లా నీ శాంతి మొత్తం లేచిపోతుందా? అది ఆంజనేయులు నీ శవాన్ని కప్పటాలా తగలటాలా? నిన్ను పొద్దుటి నుంచి ఈ కుర్రరథులు నన్ను భయపెడుతున్నారంటే బొంబాయి దాదా రావడం ఖాయమేనన్నమాట.